హలో అండి, వెల్కమ్ టు కృషి రెసిపీస్. ఈరోజు వీడియోలో మనం స్వీట్ కార్న్ క్యాప్సికమ్ పన్నీర్ మసాలా కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాము. దీన్ని చేసుకోవటం కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది మనకి చపాతీ, రోటీ, పుల్కా, బగారా అన్నము దేనిలోకైనా బాగుంటుంది. మరి ఇప్పుడు ఈ కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికోసం ఒక హాఫ్ స్పూను మిరియాలు, 4 లవంగాలు, 2 యాలక్కాయలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 1 స్పూను గసగసాలు, 2 స్పూన్లు మస్క్ మిలాన్ సీడ్స్, 2 స్పూన్స్ ఎండు కొబ్బరిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనే 4 ఎల్లుల్లిపాయ రెమ్మలు, కొంచెం అల్లము వేసుకోవాలి. తర్వాత టమాటోని 2 మీడియం సైజ్ టమాటోలను తీసుకొని ఇలాగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఇప్పుడు వీటిని అన్నిటినీ బాగా ఎంత ఫైన్గా కుదిరితే అంత ఫైన్గా ఇలాగా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్రని వేసుకోవాలి. తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు సగం వేగినాక దీనిలో స్వీట్ కార్న్ కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటుంటే కొంచెం సేపటికి మనకి ఉల్లిపాయ అనేది మగ్గిపోతుంది. అలాగే స్వీట్ కార్న్ కూడా ఇలాగా ఉబ్బుతుంది. అలా ఉబ్బితే మనకి స్వీట్ కార్న్ కూడా వేగినట్టే. ఇప్పుడు దీనిలో మనం మెత్తగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసుకొని కొంచెం పసుపు, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా, అలాగే కొంచెం కారంని కూడా వేసుకొని కలుపుకొని ఈ మసాలాలన్నిటినీ ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. మనకి కొంచెం సేపటికి మసాలాలన్నీ ఆయిల్లో ఫ్రై అయ్యి ఇలాగ సైడ్స్ ఆయిల్ సపరేట్ అవుతుంది. అలా సపరేట్ అయినప్పుడు దీనిలోకి కొన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు, 2 క్యాప్సికమ్, చిన్నవి క్యాప్సికమ్ ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే పన్నీర్ క్యూబ్స్ కూడా వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకొని ఉడకనివ్వండి. మనకి కొంచెం సేపటికి మనకి ఇలాగా ఆయిల్ సపరేట్ అవుతుంది. అలా సపరేట్ అయినప్పుడు దీనిలోనే కొంచెం కసూరి మేతిని కూడా వేసుకోవాలి. అలానే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ అలా ఉడకనివ్వండి. మనకి అదిగోండి క్యాప్సికము ఉడికిపోయింది, అలాగే పన్నీర్ కూడా ఉడికిపోయింది. ఇదిగోండి మళ్ళీ ఆయిల్ సపరేట్ అవుతుంది కదా. ఇలా సపరేట్ అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి స్వీట్ కార్న్ క్యాప్సికమ్ పన్నీర్ మసాలా రెడీ అయిపోయింది. ఎవరన్నా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఈ కర్రీని చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒక్కసారి ఇంట్లో ఈ విధంగా స్వీట్ కార్న్ క్యాప్సికమ్ పన్నీర్ మసాలాని ట్రై చేయండి. అందరికీ నచ్చుతుంది. ఇంట్లో మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.